శ్రావణ మాసం లక్ష్మీప్రదం. లక్ష్మి కావాలి అని కోరుకోని వాడు లోకంలో ఎవరుంటాడు? లక్ష్మి అన్న మాటకే అర్థం ఏమిటంటే అందరూ ఆమె యొక్క అనుగ్రహము కొరకు ఎదురు చూస్తారు. ఏ తల్లి అనుగ్రహము కొరకు లోకములో ఉన్న సమస్త ప్రాణులు ఎదురు చూస్తాయో, ఏ తల్లి యొక్క అపాంగ వీక్షణము అంటే ఇలా తిన్నగా కూడా ఆవిడ చూడక్కర్లేదు, ఇలా కడగంటి చూపు చూస్తే చాలు. యద్భ్రూభందాహ ప్రమాణం స్థిరచరవచన తారతమ్యే మురారే వేదాంతాహ తత్వచింతాం వరభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులిఖిత భగవద్వైశ్వరూప్యానుభావ సానశ్రైః అస్మృణీతాం అమృతలహరిధీలంఘనీయైః అపాంగైః అంటారు పరాశర భట్టర్లు. అపాంగైః అమ్మవారు ఇలా చూస్తుందిట, కడగంటి చూపు అంతే. ఆ ఒక్క చూపు చేత ఒకడు మహదైశ్వర్యవంతుడవుతాడు. అమ్మవారికి యశస్విని అని ఒక పేరు లక్ష్మీదేవికి. యశస్విని లలిత కవనివ్వండి, పార్వతి కవనివ్వండి, లక్ష్మి కవనివ్వండి, సరస్వతి కవనివ్వండి, ఆ పేరు ఉంటుంది తప్పకుండా. యశస్విని అంటే కీర్తినిచ్చున్నది. కీర్తి మనిషి జీవితంలో సంపాదించి తీరవలసినటువంటి విషయం. అందుకే భూపసభాంతరాళబన పుష్కలవత్యతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశవునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. మంచి కీర్తితో నేను ఉండాలి అన్నది సద్బుద్ధి కలిగినటువంటి ఎవరికైనా ఆశయంగా ఉంటుంది. అటువంటి కీర్తినివ్వగలిగినది ఎవరు అంటే అమ్మవారు. అటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందడానికి అన్ని విధముల యోగ్యమైనటువంటి కాలం ఏది అంటే శ్రావణ మాసమే. అందుకే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి యొక్క పేరు కూడా శ్రావణి. శ్రవణం నక్షత్రంతో పౌర్ణమి నాటి చంద్రుడు ప్రకాశిస్తే దానికి శ్రావణ మాసము అని పేరు. శ్రావణ మాసానికి ఒక విశేషమైనటువంటి లక్షణం వరలక్ష్మీ వ్రతము అని చెప్పి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తాం. ఈ వరలక్ష్మీ వ్రతం పరమ ప్రసిద్ధి వహించినటువంటి వ్రతం. ఇందాక నేను మీతో మనవి చేశాను కదా, లక్ష్మిని వేదం ఆరుగురుగా చెప్తుంది. ఆరుగురు చెప్పినప్పుడు అందులో చిట్ట చివరి లక్ష్మీ స్వరూపం వరలక్ష్మి. వరలక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనం కోరుకున్నటువంటి కోరికలు ఏవి ఉంటాయో వాటినన్నింటినీ సిద్ధింపజెయ్యగలిగిన తల్లి. లేదా అసలు మనం కోరవలసినటువంటి అవసరం ఉండదు. ఈవిడికి ఇవి ఇవ్వాలి అని ఆవిడే కోరుకుని మనకిస్తుంది. బాగా పట్టుకున్నారో లేదో? మనం కోరితే ఆవిడివ్వడం ఒక ఎత్తు, అది కాదు. ఆవిడికి నేను ఇది ఇవ్వకుండా ఉండలేనా, ఆవిడికి నేను ఇస్తానని ఆవిడ కోరికనివ్వడం ఒక ఎత్తు. ఆవిడ కోరి ఇస్తుంది, అలా కూడా ఇస్తుంది. అందుకే వరలక్ష్మి అయింది. వరాన్ని తనంత తాను ప్రదానం చేస్తుంది. అలా ఈప్సితములను ఈడేర్చగలిగినటువంటి లక్ష్మీ స్వరూపం వరలక్ష్మి అయితే ఆ వరలక్ష్మిని ఉపాసన చేస్తారు. ఆవిడ్ని ఎలా ఉపాసన చెయ్యాలి అంటే నేను నా ఉపన్యాస ప్రారంభంలో మీతో కల్పము అన్న మాట గురించి ప్రస్తావించాను. కల్పము అని ఒక మాట ఉంటుంది. ఒక పూజ ఎలా చెయ్యాలి, ఒక వ్రతం ఎలా చెయ్యాలి అంటే నేను చెప్పాను లేకపోతే ఎవరో చెప్పారు అని ఉండదు. దేని బట్టి ఉంటుంది అంటే ఋషి చెప్పాడా, దేవత చెప్పిందా, భగవంతుడు చెప్పాడా, ఋషి చెప్పాడా, వీళ్ళిద్దరిలో ఎవరో చెప్తారు. వాళ్ళిద్దరూ కాకుండా చెప్పడం సాధారణంగా ఉండదు. వాళ్ళిద్దరిలో ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు మూలంలో, దాన్ని బట్టి ఆ వ్రతం చేస్తారు. భవిష్యోత్తర పురాణంలో ఉంది వరలక్ష్మి వ్రతకల్పం గురించి. అందులో అసలు ఒక మాట చెప్తారు. అసలు మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఒక వ్రతం చెయ్యాలన్నా, ఒక నోము చెయ్యాలన్నా దానికి కొన్ని నియమాలు ఉంటాయి. పెళ్లి కావలసినటువంటి పిల్ల చేసిందనుకోండి, అది పెళ్ళైన వాళ్ళు చెయ్యరు అని గుర్తు. ఒక అట్ల తద్ది నోముందనుకోండి, ఒక ఉండ్రాళ్ళ తద్ది నోముందనుకోండి, పెళ్లి కావలసిన పిల్ల చేస్తుంది. నాకు ఉత్తముడైన భర్త రావాలి ఏం చేస్తుంది. అప్పుడు సిద్ధించడానికి మార్గం ఏమిటంటే తల్లిదండ్రులకు నమస్కారం చేసి చెయ్యాలి. అలాగే పెళ్ళైపోయిన ఆడది చేసేటటువంటివి కొన్ని ఉంటాయి. అవి దేని కొరకు చేస్తారు అంటే ఇక ఉత్తముడైన భర్త రావడం అన్న మాట లేదు, అంతకు ముందు చేసేసింది, అందుకే వచ్చాడు ఉత్తముడైన భర్త. ఇప్పుడు దేని కొరకు అంటే భర్త సంతోషంగా ఉండాలి, పిల్లలు సంతోషంగా ఉండాలి, తన తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి, తన అన్నదమ్ములు సంతోషంగా ఉండాలి, తన అత్తమామలు సంతోషంగా ఉండాలి. మరి
తనకింక వేరే సంతోషం లేదు, వాళ్ళ సంతోషమే తన సంతోషం. అందుకే ఈ దేశంలో ఆడదాని జీవితం అంతా పవిత్రంగా ఉంటుంది కాబట్టి ఆడవారి వలన నెలకి ఒక వర్షం పడుతుంది అన్నారు. శ్రావణ మాసంలో వర్షాలు ఎందుకు పడతాయో తెలుసా? ఈ వ్రతాలు జరుగుతాయి కనుకనే, ఈ పేరంటాలు జరుగుతాయి కాబట్టే, అంతమంది సువాసినులు గౌరవింపబడతాయి కాబట్టే సమృద్ధిగా ఇప్పటికీ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఎలా చెయ్యాలి అన్నది అసలు ముందు కథ చదవాలి. నేను నీతో ఇలా చెప్పాను అని మరోలా మనసులో భావన చేయకండి. నీ మోహన్ నువ్వంటే ఇవాళ చెప్తున్నా, ఎప్పటి నుంచో చేస్తున్నాం వ్రతం అని మీరు అంటే నేనేం చిన్నబుచ్చుకోను, నేనేం కాదనను. కానీ నా ప్రతిపాదనని వినండి. వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి ఒక 4 రోజులు ముందే అసలు వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన కథ చదవాలి. ఎప్పుడైనా సరే వ్రతకల్పానికి సంబంధించిన కథ చదవడానికి మీరు వ్రతం చేసి చదవాలని నియమం ఉండదు. ముందు జాగ్రత్త చర్యగా కథ చదువుతారు. ఎందుకో తెలుసా? కథ చదివితే తప్ప అసలు వ్రతంలో దోషం రాకుండా ఉండదు. వ్రతంలో దోషం రాకుండా ఉండాలి అంటే ముందు వ్రత కథ చదవాలి, లేకపోతే సరిగ్గా నడవదది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. వరలక్ష్మీ వ్రతం ఎక్కడి నుంచి వచ్చింది అంటే భవిష్యోత్తర పురాణంలో ఒక మాట చెప్పారు. రత్నపీఠే సుఖాసీనం శంకరం లోకశంకరం అన్నారు. ఒకప్పుడు కైలాస పర్వతం మీద రత్నపీఠం మీద పరమశివుడు, శంకరం అంటే శం కరోతీతి శంకర, లోకములకు శుభములు చేసేటటువంటి వాడు శంకరుడు. లోకములకు ఎప్పుడూ శుభాలు చెయ్యాలని కోరుకునేటటువంటి పరమశివుడు లోకశంకరం, లోకములకంతటికీ శుభములనిచ్చేటటువంటి వాడు చక్కగా కూర్చునున్నాడు. సుఖాసీనం, సుఖాసీనం అంటే ఏదో ఒత్తిడిలోనో ఎవరితో మాట్లాడుతూనో ఎవరినో కలుసుకునో లేడు. సర్వజ్ఞుడు, ఆయనకి తెలియనివేందు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. సమస్త విద్యలు ఎవరి ఎందుంటాయి అంటే పరమశివుడి ఎందుంటాయి. ఆయనకి తెలియనిది లోకంలో ఎవరికి ఉండదు. అందుకే ఏదైనా ఆయన పార్వతీదేవికి చెప్తేనే బయటకు వస్తుంది. అందుకని సుఖాసీనం. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఒత్తిడిలో ఉండగా ప్రశ్న వేయకూడదు. ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయన్ని ప్రశ్న వేయాలి. కాబట్టి ఇప్పుడు హాయిగా సంతోషంగా పరమ ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. రత్నపీఠే సుఖాసీనం శంకరం లోకశంకరం. చూసింది పార్వతీదేవి. ఆవిడ వెంటనే ప్రపచ్చ గౌరీ సంతుష్ట లోకానుగ్రహకామ్యయా. అందులో అన్నారు గౌరీదేవి ప్రశ్న వేసింది. ఎవరు వేశారు? పార్వతి అనలేదు, కాళీ అనలేదు, హైమవతి అనలేదు. ప్రపచ్చ గౌరీ సంతుష్ట. సంతుష్ట అంటే పూర్తిగా కోరికలన్నవి లేనంత తృప్తి. ఆవిడికి కోరుకోవడానికి ఏం లేదు, ఇంకా అంత తృప్తి ఆవిడికి. అంత తృప్తితో ఉన్నటువంటి గౌరీ ప్రపచ్చ ప్రశ్న వేసింది శివుణ్ణి. ఎవరి కోసం? తన కోసం కాదు. తన కోసం అంటే తనకోటి లేదన్నది ఒకటి ఉంది, ఆవిడికి లేదన్నది ఏం లేదు, ఆవిడికి అన్నీ ఉన్నాయి. అందుకని సంతుష్ట. మరి ఎవరి కోసం అడిగింది? లోకానుగ్రహకామ్యయా. ఏమిటి ఆవిడ కామం? ఆవిడ కోరిక లోకానుగ్రహం, లోకాలను ఉద్ధరించడానికి కోరిక కోరుతాం. ఏమిటి అసలు ఆ శ్లోకం అలా ఎందుకు ఇవ్వడం అంటే మామూలు వాడు కాదు, అది రాసింది భవిష్యోత్తర పురాణం వ్యాసుల వారు. ఎందుకు అలా ఇచ్చారు అంటే ప్రపచ్చ గౌరీ, గౌరీ అన్న మాట ఎక్కడైనా ఉంది అనగానే మీరు ఉలిక్కిపడి గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అంటే ఆవిడికి భర్త మీద విపరీతమైన ప్రేమ. ఆవిడ ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే అసలు నా భర్త నన్ను ఏ కారణం చేత కూడా కొంచెం కూడా తక్కువ చేయడానికి వీల్లేదు, అది నాకు అన్ని విధాలా యోగ్యురాలు అన్న భావనతో ఉండాలి తప్ప మా ఆయన ఇంత కూడా నా గురించి ఇంకొకలా అనుకోవడానికి వీల్లేదు. ఏమిటో ఇది అన్న భావన ఆయనకు ఉండకూడదు. అబ్బా ఏం భార్యో నా భార్య అని అనుకోవాలి. అంత పిచ్చి భర్త మీద. ఆ పిచ్చున్న భార్య గౌరీ. ఎందుకో తెలుసా అంటే నా మాటలు జాగ్రత్తగా అర్థం. పిచ్చి అంటే నా ఉద్దేశం కూడా కాదు, అంత ప్రేమ అని. ఎందుచేత అంటే దానికి వెనక రాక్షస సంహారం కారణం అలా పెట్టండి. శివమహాపురాణంలో ఉంది గౌరీదేవి ఆవిర్భావం గురించి. ఒకప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో కూర్చున్నాడు. ఆవిడ నల్లగా పుట్టింది. నల్లగా పుట్టింది కాబట్టే నారాయణుడి చెల్లెలై నారాయణి అయింది. నారాయణుడు నలుపు, నారాయణి నలుపు, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. నల్లటి పార్వతీదేవి పక్కన కూర్చుంది. నారదుడు పెట్టాడు పేరు కాళీ అని పెట్టాడు పార్వతీదేవి పుట్టినప్పుడు. పర్వతరాజపుత్రి కాబట్టి పార్వతి.
పరమశివుడు స్ఫటికమణినిభం పార్వతీశం నమామి, ఆయన తెల్ల స్ఫటికమణిలా ఉంటాడు. ఆయన ఒక రోజు ఎందుకో ఇలా కూర్చుని ఇలా చూసుకున్నాడు. అబ్బా ఎంత తెల్లగా ఉన్నానో అనుకు ఇలా చూశాడు. భార్య వంక నల్లగా ఉంది అన్నాడు. ఆవిడ చూసింది. అన్నా అంటే నువ్వు తెల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నాను, నీకు నేను తగినదానను కానన్న భావన ఒకటి నీలో ఉందా అనుకుంది. అనుకుని ఉత్తర క్షణం యోగాగ్ని రగల్చి అందులో పడిపోయి అందులోంచి పసుపు తెలుపు ఎరుపులు కలిసినటువంటి బంగారు వర్ణంతో గౌరవర్ణంతో విరిసిపోతూ వచ్చి పక్కన కూర్చో. శంకరుడు చూసి తెల్లపోయి గౌరీ అన్నాడు. ఏమిటి నేను ఇలా చూసి అన్నందుకు యోగాగ్నిలో దూకి మళ్ళీ గౌరవర్ణంతో వచ్చావా అన్నాడు. ఆవిడంది, అసలు మీరు నన్ను ఏ విషయంలోనైనా సరే ఇంత పిసరైనా సరే మీకు పక్కన నేను తగినదానను కానన్న భావన పొందడం నేను అంగీకరించలేను. అందుకే గౌరవర్ణంతో వచ్చా. మీరు తెల్లగా ఉంటారు, నేను తెలుపు పసుపు ఎరుపుల రంగేది బాగుంది. అమ్మో నువ్వే ఎక్కువ. దానికి కారణం వేరే ఉంది. ఈ శరీరం కౌశికీ అయింది. కౌశికీ అయి రాక్షస సంహారం చేసింది. దానికి కారణం వేరు. ఆవిడే అలా అడ్డం బద్దం లేకుండా పడిపోతుందని మీరు అనుకోకూడదు. దానికి వెనక మళ్ళీ పౌరాణికమైన కారణం ఒకటి ఉంటుంది. బాహ్యంలో ఆవిడికి శివుడి మీద అంత ప్రీతి. అందుకే పెళ్లి చేసేటప్పుడు ఆడపిల్లతో గౌరీ పూజ చేయిస్తారు. గౌరీ పూజ ఎందుకు చేయిస్తారంటే, అమ్మా మీరిద్దరూ ఆది దంపతులే, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయజ్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అని శంకర భగవత్పాదులు ఆది కుటుంబం. అటువంటి నువ్వు ఒక్కసారి పరమశివుడిలా చూసి అంటే అగ్నిగుండంలో దూకావు, మళ్ళీ అంత రంగుతో పైకొచ్చి కూర్చున్నావు. అమ్మ నేను కన్నవాళ్ళను వదిలేస్తున్నాను, ఇంటి పేరు వదిలేస్తున్నాను, వంశాన్ని వదిలిపెట్టేస్తున్నాను, అన్నదమ్ముల్ని, ఉన్న ఊరిని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ వదిలేస్తున్నాను. తెర పైకెత్తిన తర్వాత చూశాను అతను ఎవరో. అతని చిటికిన వేలు పట్టుకుని సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నాను. అమ్మా ఇంతమందిని వదిలేసినా ఎవరి కోసం వెళ్ళిపోతున్నానో తెలుసా? ఆయన ఒక్కడు నువ్వు నాకు తగిన దానమని అంటే చాలు, నా జీవితానికి తృప్తి. అమ్మా నువ్వు ఒక్కసారి శివుడిలా అంటే తట్టుకోలేకపోయావు. అంత గొప్పదాని వయ్యుండి, ఆదిశక్తి వయ్యుండే. నేను అబలనమ్మా, సామాన్యమైన ఆడదాన్ని. నా భర్త మాత్రం ఎప్పుడూ నువ్వు నాకు తగిన దానవు కావన్న భావన పొందకుండా ఆయన మనసులో నాకు స్థానాన్ని ఇచ్చి కాపాడమ్మా అని గౌరీ పూజ చేసి పీటల మీద పెడుతుంది ఆడపిల్ల. వీడియోల కోసం పూజలు చేయకూడదు, జీవితంలో అభ్యున్నతి కోసం పూజ చేయాలి. తల్లిదండ్రులు అలా చేయించాలి. అటువంటి గౌరీదేవి భర్త యందు విశేష ప్రేమ కలిగినది. ఇది వ్యాస హృదయం. అందుకని ప్రపంచ గౌరీ అడుగుతోంది అంటే ఇప్పుడు ఎవరి కోసం అడుగుతోంది? ఆ ప్రశ్న ఆడవాళ్ళందరి కోసం అడుగుతోంది, సువాసిలు అందరి కోసం అడుగుతోంది. అది ఏమిటై ఉంటుంది? ఎందుకై ఉంటుంది అంటే భార్యాభర్తలు పరమ ప్రేమతో కలిసి ఉండడానికి కారణమవుతుంది ఆ వ్రతం. అటువంటి వ్రతాన్ని చెప్పమని అడుగుతోంది. అది లోకానుగ్రహకాం జయ. ఆవిడికి లేదా అటువంటి దాంపత్యం? ఆవిడ చెయ్యాలి ఆ వ్రతం. వాళ్ళు ఆది దంపతులు, వాళ్ళ మధ్య అరమరికలు ఉండవు, అంత కలిసి ఉంటారు. ప్రకృతి పురుషుడు వాళ్ళిద్దరూను. ఇక పాలు తెలుపు, సూర్యుడు కాంతి, వజ్రము దాని యొక్క ప్రభా, దీపము కాంతి, మధుర పదార్థము తీపి, ఇవి ఎలా కలిసి ఉంటాయో పార్వతీ పరమేశ్వరుడు అలా కలిసి ఉంటారు. శక్త్యా లోభయుతున్నాహం ఐశ్వర్యేన ధనేనవా అనన్యే రాఘవేనాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది సీతమ్మ తల్లి రామాయణంలో. సూర్యుడు కాంతి కలిసి ఉన్నట్టు మేము కలిసి ఉంటా ఉంటుంది సీతారాములు. పార్వతీ పరమేశ్వరులు అలాగే ఉంటారు. మరి ఎందుకు ఆవిడ అడగడం ఆ ప్రశ్న అంటే, సంతుష్ట ఆవిడికి లేదని అడగలేదు, ఆవిడ పరమతృప్తితో కూడుకున్నది. అసలు పార్వతీదేవి యొక్క లక్షణం అది. మూకశంకరులని మహానుభావుడు, ఆయన మూక పంచశతి చేశారు కామాక్షి పరదేవత మీద. చేస్తూ ఆయన మందస్మిత శతకం అని ఆ శతకంలో అమ్మవారి చిరునవ్వు గురించి చెప్తూ ఓ మాట అన్నారు. హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిడి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముక్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ కథంకరం మయా కథ్యతే అన్నారు. అమ్మా హేరంబేచ నీ పెద్ద కొడుకు పరమయోగ్యుడు, ఆయనకి లేని శక్తి ఏం లేదు, సమస్త విఘ్నములకు అధిపతి,
పైగా తల్లి కొడుకు పుట్టినప్పుడు పెద్ద కొడుకు అనుకుంటుందట, వీడు ఎప్పుడు మా ఆయన పక్కన ఉండి మా ఆయన మనస్సుకి శాంతి కల్పించాలి, అటువంటి కొడుకు అవ్వాలని కోరుకుంటుందట. విఘ్నేశ్వరుడు ఎప్పుడూ శివుడు పక్కన నించుంటాడు, అందుకే హేరంబుడని పేరు. పెద్ద కొడుకంత యోగ్యుడు కాబట్టి నువ్వు ఆదిశక్తివి. నీ దగ్గర సమస్తమైన శక్తులు ఉన్నప్పటికీ నువ్వు ఆ శక్తుల్ని నీ పెద్ద కొడుకు కోసం ఎందుకు ఉపయోగించక్కర్లేదు, కాబట్టి నీకు అవసరం లేదు. రెండోవాడు గుహేచ, సుబ్రహ్మణ్యుడు. గుహ అంటే ఏదో పర్వత గుహ అని అర్థం కాదు, ఆత్మగుహ. మహాజ్ఞాని అయి ఈశ్వర స్వరూపమై సమస్త భూతముల యందు వెలుగొందుతూ ఉంటాడు. అటువంటి సుబ్రహ్మణ్యుడు జ్ఞానజ్యోతి అయిన అటువంటి కొడుక్కి ఏం చేస్తావు? ఏమీ చెయ్యక్కర్లా. నువ్వు ఆదిశక్తివి, అన్ని శక్తులు నీ దగ్గర ఉన్నాయి. కానీ పెద్ద కొడుక్కి చేద్దామంటే ఏ ఉపకారం అక్కర్లా, ఆయన ఎంత గొప్పవాడు. పోనీ రెండో కొడుక్కి చేద్దామంటే ఆయనకి అవసరం లేదు, ఆయన అంత గొప్పవాడు. మరి ఇంకా పోనీ మీ ఆయనకి ఏమైనా చేసి పెడదామంటే ఆయన సామాన్యుడు కాడు. మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం ఎంజయన్. ఏకంగా లోకంలో అందరూ పెళ్ళెందుకు చేసుకుంటారంటే కామాన్ని ధర్మంతో ముడిని చేసుకుంటారు. మీ ఆయనకి కామమే లేదు, మన్మధుణ్ణి కాల్చవతో పారేశాడు. మరి అటువంటి వాడిని భర్తగా చేసుకున్నావు, ఇంకంతకన్నా గొప్పవాడు ఎక్కడ ఉంటాడు? మృత్యువుని చంపేశాడు యమధర్మరాజు గారిని, మన్మధుణ్ణేమో కాల్చవతల పారేశాడు. జనన మరణములకు కారకులైనటువంటి మన్మధుణ్ణి యముణ్ణి కాల్చింది చంపింది ఒక్క పరమశివుడే. కాబట్టి హేరంబీచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్. నీ భర్త అంత గొప్పవాడు, కాముణ్ణి కాల్చాడు, యమధర్మరాజు గారిని చంపేశాడు. వక్షస్థలం మీద పాదం ఎత్తి తంతి విరుచుకుపడిపోయి చచ్చిపోయాడు. యముడంతటి వాడు, అందరినీ చంపే యముడు శివుడి చేతిలో చనిపోయాడు. వక్షస్థాడలమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమశిరశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చితో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు. అంతటి మహానుభావుడైనటువంటి పరమశివుడు నీకు భర్త. కాబట్టి భర్త కోసం నీ శక్తి ఉపయోగించక్కర్లా. మరి అమ్మ నీ దగ్గరున్న శక్తి అంతా ఏం చేస్తావు? ఇద్దరు కొడుకులకి అక్కర్లేదు, మీ ఆయనకి అక్కర్లేదు, పోనీ నీకు అసలు అక్కర్లేదు, నువ్వు ఆదిశక్తివి. మరి ఎవరి కోసం ఉపయోగిస్తావు శక్తి అంతా? ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఎవడైనా అమ్మా కామాక్షి అని ఇలా ఉంగుతాడేమో, అమ్మా అని పిలుస్తాడేమో అని చూస్తూ ఉంటుందట. ఎవడైనా అమ్మా అని రెండు చేతులు జోడించి నమస్కరిస్తే తన శక్తి పెట్టి అనుగ్రహిస్తుందట. అమ్మా నువ్వు అంత సంతృప్తి కలిగిన దానివి, నీకే కోరికలు లేవంటారు మోకశంకర్లు. కాబట్టి ప్రపంచ గౌరీ సంతుష్ట ఒక్క పాదం వేయాలంటే వ్యాసుల వారి హృదయం అలా ఉంటుంది. ఆవిడ ప్రశ్న వేస్తోంది. ప్రశ్న ఆవిడ కోసం కాదు, లోకానుగ్రహకామ్యయా, లోకం కోసం అడిగింది. ఏమని అడిగింది అంటే యద్వ్రతం పావనం స్త్రీణాం పుత్ర సంపత్ ప్రదాయకం అంది. ఆవిడంది, ఓ శివ, లోకంలో ఉండేటటువంటి స్త్రీలంటే సువాసినులు ఏ వ్రతం చెయ్యాలి? ఏ వ్రతం చేస్తే వాళ్ళందరికీ కూడా సంతానము కలుగుట, సంపద కలుగుట, ఈ రెండూ జరుగుతాయి. ఏ వ్రతం అసలు సువాసినులైన వాళ్ళందరూ చెయ్యాలి, దయచేసి నాకు చెప్పవలసింది అంది. అంటే ఆవిడికి చెప్పడంగా లోకానికంతటికీ అది ప్రచారం కావాలి, లోకం అంతా అనుగ్రహాన్ని పొందాలి, ఆ వ్రతం చేసి అందరూ కూడా అటువంటి అదృష్టాన్ని అందుకోవాలి. అది ఆవిడ హృదయం జగన్మాతగా. అందుకని ఆవిడ అడిగింది పరమశివుణ్ణి. ఆయన అన్నాడు, పార్వతి నువ్వు అడిగినటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న. వ్రతానాముత్తమం నామ సర్వ సౌభాగ్యకారణం. ఆయన మొట్టమొదట ఆవిడ హృదయాన్ని గమనించి ఆయన అన్నాడు, ఏ వ్రతమాచరించినటువంటి కారణము చేత సౌభాగ్యము చెక్కు చెదవదో. సౌభాగ్యం అంటే ఐదవతనం అంటే 5 ధరించడానికి అధికారమును పొంది ఉండడం. ఏమిటవి? మంగళసూత్రం, చేతులకు గాజులు, కాళ్ళకి మంజీరములు, కొప్పులో పువ్వులు, పాపట తిలకధారణ, ఇలాంటి 5వతనానికి సంబంధించినటువంటి విశేషములు ధరించడానికి అధికారములు పొంది ఉండేటటువంటి స్థితి కోల్పోకుండా బతికున్నంత కాలం పసుపు కుంకాలతో ఉండడానికి ఈ వ్రతము ఆధారమై ఉన్నది. సర్వ సౌభాగ్య కారణం. ఇది సర్వ సంపత్కరం శీఘ్రం పుత్రపౌత్ర ప్రవర్ధనం.
ఈ వ్రతాన్ని ఆడవాళ్లు చేసినటువంటి కారణం చేత ఏమవుతుందంటే భర్తకి ఆయువు నిలబడుతుంది. 2, ఇది సమస్తమైనటువంటి సంపదలు కలగడానికి కారణమవుతుంది. 3, పుత్ర పౌత్ర ప్రవర్ధనం. మాటలో అందం మీరు గమనించాలి. పుత్ర, ఒక వయస్సులో కొడుకుని కోరుకుంటాడు, వంశాభివృద్ధి జరగాలి కాబట్టి. కూతురు వద్దని అనరు, కూతురు ఉండాలి, లేకపోతే 2 వంశాలు ఎలా తరిస్తాయి? దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాలటు 10 తరాలిటు ఎలా తరిస్తాయి కన్యాదానం చేయకపోతే? ఆడపిల్ల ఉండాలి, కానీ తన వంశం నిలబడడానికి కొడుకు ఉండాలి. కాబట్టి పుత్ర పౌత్ర ప్రవర్ధనం. ఒక వయస్సులో కొడుకు ఉండాలని కోరుకోవాలి. 70 ఏళ్ళు వచ్చిన ఆవిడ కూడా చేసుకునేటప్పుడు పుత్రులు కావాలని ఎందుకు చేస్తుంది? పౌత్ర ప్రవర్ధనం అంటే మనవలు కావాలని చేస్తుంది. అప్పుడు మనవలు కావాలి, ఇంకా పెద్దదైతే మునిమనవలు కావాలి, ఇంకా పెద్దదైతే ఇనుమనవలు కావాలి. అన్నిటికన్నా ముందేం కావాలి? సౌభాగ్యం కావాలి. సౌభాగ్యాన్ని, సంపత్తిని పుత్ర పౌత్ర ప్రవర్ధనము చెయ్యగలిగినటువంటిది. అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఓ శ్లోకం ఉంటుంది, త్రితలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుషం త్రిజన్మపాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని. ఒక్క బిల్వాన్ని శివుడి మీద వేస్తే త్రియాయుషం, 3 ఆయుర్దాయాలు చూస్తాడని. ఏమిటి ఆయుర్దాయాలు అంటే? బాల్యము, కౌమారము, యవ్వనము, 3టిని చూస్తాడు. త్రియాయుషం అంటే ఏ ఆయుషంలో నిలబడ్డాడు ఇప్పుడు? వార్ధక్యం అంటే అపమృత్యు దోషం లేకుండా నువ్వు వృద్ధులవైపోయే వరకు ఆరోగ్యంతో బతికుండడానికి కారణం ఒక్క మారేడు దళం శివుడి మీద వేయడం. అలా పుత్ర పౌత్ర ప్రవర్ధనం అంటే కొడుకు పుడతాడు కొత్తగా పెళ్ళైన పిల్లకి, ఆ వ్రతం అలా చేస్తే విడతా కొడుకు పుట్టించాడు కదండి వ్రతం ఎందుకు అనకూడదు. ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతాడు, ఆ పిల్లవాడు యశోవంతుడు అవుతాడు, ఆ పిల్లవాడు మంచి ఉద్యోగం సంపాదిస్తాడు, కోడలు వస్తుంది. ఇన్నాళ్లు వరలక్ష్మి వ్రతం చేసిన ఫలితం ఏమిటో తెలుసా? నువ్వు ఒక శ్రావణ శుక్రవారం నాడు శ్రావణ పట్టి పట్టుకుని వెళ్ళి కోడలికి ఇస్తావు, ఇచ్చి కోడలతో వరలక్ష్మి వ్రతం చేయిస్తావు పెద్దరికతో. అప్పుడు కూడా పక్కన కూర్చొని చేసుకుంటుంది అత్తగారు. చేసుకుంటే పౌత్ర ప్రవర్తనం. ఆ తర్వాత కొడుక్కి కొడుకు పుడతాడు, మనవణ్ణి చూస్తావు, తర్వాత ముని మనవణ్ణి చూస్తావు. ఇన్ని ఇవ్వగలిగినది ఏదో తెలుసా పార్వతి? అదే వరలక్ష్మి వ్రతం నామ వ్రతమస్తి మనోహరం. వరలక్ష్మీ వ్రతం అనబడేటటువంటి ఈ వ్రతం ఉన్నదే, ఇది పరమ మనోహరమైనటువంటి వ్రతం.